4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ టారిఫ్లకు రిటాలియేషన్ల ప్రతీకారంగా చైనా, మెక్సికో, కెనడా కూడా అమెరికా పైన సుంకాలు ప్రయోగించింది. మీకు గుర్తునే ఉంటుంది, ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక వెంటనే 25% టారిఫ్స్ కెనడా పైన, మెక్సికో పైన విధించారు. 10% టారిఫ్ చైనా పైన విధించారు. ఆ తర్వాత వెంటనే కెనడా, మెక్సికోల పైన విధించిన టారిఫ్లను కొన్ని రోజుల పాటు ఆపాడు. ఆపి ఇప్పుడు మళ్ళీ వాటిని పునరుద్ధరించాడు ఆ ఆర్డర్ను. దీంతో కెనడా, మెక్సికోపై కూడా ఇవాళ టారిఫ్స్ కొనసాగుతాయి. దీంతో చైనా పైన ఉన్న టారిఫ్లను 10% నుంచి 20% పెంచుతూ ప్రకటించాడు. దాంతో కెనడా, మెక్సికో, చైనా కూడా రివర్స్లో అమెరికా పైన టారిఫ్స్ విధించారు. గ్లోబల్ ట్రేడ్ వార్కి ఇది కారణమవుతుందా? ఫ్రీ ట్రేడ్, WTO ఇవన్నీ కథ ముగిసి ప్రపంచంలో ప్రొటెక్షనిజం అంటే ఏ దేశము ఆ దేశ ఆర్థిక వ్యవస్థల్ని ఇతర దేశాల నుంచి ఎవరు రాకుండా అడ్డుకుంటుంటారు. ఈ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఎందుకంటే గత 30-40 ఏళ్ళుగా గ్లోబలైజేషన్, గ్లోబల్ ఇంటగ్రేషన్ అన్న పదాలు విన్నాం. ఫ్రీ ట్రేడ్ అని. ఒక్కసారిగా నో ఫ్రీ ట్రేడ్, ఫేర్ ట్రేడ్ లేకుండా ఫ్రీ ట్రేడ్ ఉండదు అని డెవలపింగ్ కంట్రీస్ ఎప్పటి నుంచో చెప్తున్నాయి. ఇప్పుడు ఆఖరికి అమెరికానే నో ఫ్రీ ట్రేడ్ అంటుంది. సో ఈ దెబ్బతో అమెరికాలోకి వచ్చే ఇతర దేశాల వస్తువులు ఖరీదవుతాయి, ఇతర దేశాలకు వెళ్ళే అమెరికా వస్తువులు ఖరీదవుతాయి. దాంతో అనివార్యంగా ట్రేడ్, రెండు వైపులా ట్రేడ్ దెబ్బతింటుంది. ట్రేడ్ దెబ్బతినడం వల్ల కరెన్సీలు ఎఫెక్ట్ అవుతాయి. ఆల్రెడీ కెనడా డాలరు, మెక్సికన్ కరెన్సీ కూడా బాగా దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో లేదు, కరెన్సీ మార్కెట్లో కూడా టర్బులెన్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఇది గ్లోబల్ ట్రేడ్ డిస్టర్బ్ చేస్తుంది, గ్లోబల్ ఎకానమీని డిస్టర్బ్ చేస్తుంది. అందులో మరీ ముఖ్యంగా అమెరికాకు, చైనాకు జరిగే ఈ ట్రేడ్ వార్ ఏ పతాక స్థాయికైనా వెళ్తుంది. ఎందుకంటే ఈ రెండు దేశాలు ఎంత పోటీ పడతాయో అంత ట్రేడ్ కూడా జరుపుకుంటాయి. అమెరికా, చైనా ఆర్ ద 2 లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. రెండు దేశాల మధ్య కాంపిటీషన్ స్ట్రాటజీగా ఎంత ఉంటుందో ట్రేడ్ కూడా అంతే ఉంటుంది. అందులో చైనా వైపుగా హ్యూజ్ డెఫిసిట్ ఉంటుంది చైనాకు అనుకూలంగా. అందువల్ల ఈ ట్రేడ్ ఎక్కడికి పోతుంది, ఏ పరిస్థితుల్లో దారి తీస్తుందో తెలియదు. ట్రంప్ ఏంటంటే బై ఫోర్స్ అయినా వివిధ దేశాలని తమతో ఒప్పందాలు కుదుర్చుకునేలా చేయాలి. ఇప్పుడు ఆ ఎత్తుగడలో భాగంగానే ఈ టారిఫ్ విధిస్తున్నాడు. ఇప్పుడు ఇండియాతో కూడా మన స్టీల్ అండ్ అల్యూమినియం ఉత్పత్తులపైన టారిఫ్ విధించాడు. సో ఇండియా ముందుగానే ట్రంప్కు రుచించే విధంగా లగ్జరీ కార్లపైన, లగ్జరీ బైక్లపైన టారిఫ్ తగ్గించారు. ఇండియా, అమెరికా వీలైనంత త్వరగా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాయి. అందువల్ల ట్రంప్ పని ఒకటే, కుదిరితే తమకు అనుకూలంగా ట్రేడ్ డీల్ కుదరాలి, కుదరకపోతే యుద్ధమే. అంటే శాంతి అంటే తమకు అనుకూలంగా ఉండాలి, యుద్ధం అంటే తమ అటాక్ రెడీ కావాలి. అందువల్ల ట్రంప్ క్లియర్ ఇండికేషన్ ఏ దేశానికైనా, మాకు అనుకూలంగా నువ్వు ఒప్పందం చేసుకో, ఒప్పందం చేసుకోకపోతే నీ పైన పెద్ద ఎత్తున ట్రేడ్ వార్ ప్రకటిస్తాం. ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో అదే చెప్తున్నాడుగా, నువ్వు పీస్ ఒప్పుకోవటం కొరకే నేను మిలిటరీ సాయం ఆపేస్తున్నా, అట్లన్నా నీకు దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడి పీస్ ఒప్పుకుంటామని. ఇప్పుడు ట్రేడ్ విషయంలో కూడా అమెరికా, ట్రంప్ వాదన ఒకటే, మాకు భారీగా డెఫిసిట్ ఉంది మాకు వ్యతిరేకంగా, ఇప్పటిదాకా అమెరికాను అందరూ దోచుకున్నారు అని కొత్త తీరు చెప్తున్నాడు. ప్రపంచాన్ని మొత్తం అమెరికా దోచుకుంటుంది అని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిరసన జరుగుతుంటే ప్రపంచాన్ని అందరూ దోచుకున్నారంట ట్రంప్. అందువల్ల మేము ఇక ఆ దోపిడీ ఆపేస్తాం, అమెరికాను ఎవడు పడతాడు, ఎట్లా పడితే అట్లా వాడుకోనియము అనే ట్రంప్ వాదన. కానీ ఈ ట్రేడ్ వార్ ఇలాగే పెరిగితే ఏం జరుగుతుంది? ఒకటి, సప్లై చైన్ డిస్టర్బ్ అవుతాయి. ఎందుకంటే ట్రేడ్ ఈజ్ హైలీ ఇంటగ్రేటెడ్. ఇప్పుడు ఉదాహరణకు ఇండియాలో ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ కావాలంటే దాంట్లో ఉన్న 30 భాగాలు 30 దేశాల నుంచి వస్తాయి.
ఇండియాలోనే కాదు ఇప్పుడు మన దేశంలో పారాసిటమాల్, అజిత్రోమైసిన్ తయారు చేయాలన్నా రా మెటీరియల్ చైనా నుంచి వస్తాయి. మనకు ఎలక్ట్రిక్ బ్యాటరీలో ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీ కావాలంటే అది ఒక దేశం నుంచి వస్తాయి. ఇలా వరల్డ్ ఈజ్ ఇంటగ్రేటెడ్ ఈ సప్లై చైన్స్. సో సప్లై చైన్స్ మొత్తం డిస్రప్ట్ అవుతాయి. టారిఫ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అమెరికాలో ఉన్న ప్రజలకు కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే అది వడ్డీ రేట్లపైన ప్రభావం చూపుతుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లను తగ్గిస్తారు. అంటే వడ్డీ రేట్లను పెంచుతారు. వడ్డీ రేట్లు పెంచి మనీ ఫ్లోని టైటన్ చేస్తారు. వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెనక్కిపోతుంది. ఇవన్నీ సైక్లిక్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒకదానితో ఒకటి లింక్ ఉంటుంది. అంటే టారిఫ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగితే, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? టూ మచ్ మనీ ఫర్ చేసింగ్ టూ లిటిల్ గోడ్స్. అంటే వస్తువులతో పోలిస్తే డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అందువల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి లిక్విడిటీని కంట్రోల్ చేస్తారు, మనీ ఫ్లోని కంట్రోల్ చేస్తారు. మనీ ఫ్లో కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్లను పెంచుతారు. అప్పుడు బాండ్ల రూపంలో, సేవింగ్స్ రూపంలో ఉంటాయని. ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే పెంచుతారో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ మార్కెట్లో వెనక్కి వస్తారు. దాంతో స్టాక్ మార్కెట్లు పడిపోతాయి. ఇలా ఒకదానికొకటి లింక్ అయి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్ట్ కావడంతో మొదలై మొత్తం గ్లోబల్ ఎకానమీయే దెబ్బతినేటువంటి అవకాశం వస్తుంది. ఈ ట్రేడ్ వార్ ఎక్కడి దాకా పోతుంది ఇప్పుడు అర్థమవుతుంది. ట్రంప్కు భయపడటానికి మెక్సికో లాంటి దేశాలు కూడా సిద్ధంగా లేవు. సో అందువల్ల గతంలో మనం కూడా, ఇండియా కూడా ఇలాగే ట్రంప్ ఫస్ట్ టర్మ్లో మనపైన ట్రేడ్ శాంక్షన్ పెడితే మనం కూడా అమెరికా నుంచి వచ్చే వాటిపైన ఆంక్షలు పెట్టాం. ఎనీ ఇండిపెండెంట్, సెల్ఫ్ రెస్పెక్టింగ్, సావరెన్ నేషన్ ఇలా యూనిలేటరల్గా ఏకపక్షంగా అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు తలవంచరు. ఎందుకంటే ఎవ్రీ కంట్రీ అది డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అందులో ఏకకాలంలో కెనడా, మెక్సికో, ఇండియా, యూరప్, చైనా అందరితో పెట్టుకుంటారు. అందరు ఎందుకు కూరుకుంటారు? ఇప్పుడు యూరప్ కూడా కౌంటర్ శాంక్షన్స్కి సిద్ధపడుతుంది. అందువల్ల ఈ అమెరికన్ ఐసోలేషనిజం గ్లోబల్ ఎకానమీ, జియో పాలిటిక్స్ను, జియో ఎకనామిక్స్ను కంప్లీట్గా గందరగోళంలో పడేస్తుంది. అందుకే స్టాక్ మార్కెట్ నుంచి మొదలుకొని కరెన్సీ మార్కెట్లు అన్నీ కూడా చాలా తీవ్రంగా షేక్ అవుతున్నాయి.